నమస్కారం. కోవిడ్-19 జిల్లాల వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి మనం తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో ఈ సంవత్సరం జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం వనపర్తి జిల్లా నుంచి బాలస్వామి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం బాలస్వామి గారు. నమస్కారం. వనపర్తి జిల్లాలో కోవిడ్-19 పరిస్థితి ఎలా ఉందండి? వనపర్తి జిల్లాలో కోవిడ్-19 పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఒక్కో రోజు జిల్లాలో 350 వరకు పాజిటివ్ కేసులు నమోదైన పరిస్థితుల నుండి ఈ రోజు 0 నుంచి 5 వరకు ఏక సంఖ్యకు చేరుకోవడమే ఇందుకు నిదర్శనము. ఒక్కో రోజు కేసు లేని సందర్భాలు కూడా ఉంటున్నాయి. దీనికి అంతటి కారణము లాక్డౌన్ నుండి అధికార యంత్రాంగం అప్రమత్తమై అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించేలా, భౌతిక దూరం పాటించేలా, చేతులు ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోవడం, వీలుగాని పక్షంలో శానిటైజర్ చేసుకోవడం వంటి వాటి పట్ల చైతన్యం ప్రధానంగా చెప్పుకోవాలి. జిల్లాలో ఇప్పటి వరకు 74,883 టెస్టులు నిర్వహించగా 5,611 మంది కోవిడ్-19 పాజిటివ్ రావడము, అందులో 5,559 మంది కోలుకోవడం కూడా జరిగింది. అయితే ఈ 54 కేసులు ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్నాయి. అంతేకాకుండా వివిధ ఆసుపత్రులకు వారి పరిస్థితిని బట్టి రెఫర్ చేసినప్పుడు అందులో 46 మంది చనిపోవడం కూడా జరిగింది. జిల్లాలో మొత్తం 16 చోట్ల ఈ ర్యాపిడ్ యాంటిజెన్ కిట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. జాగ్రత్తల పట్ల ప్రజలను చైతన్యం చేయడం వంటి కార్యక్రమాలు తీసుకోవడం వల్లనే ఈ రోజు ఈ పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పి జిల్లా ఆరోగ్య వైద్య శాఖ అధికారి తెలుసుకున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కింద గరీబ్ కళ్యాణ్ యోజన పథకం తదితర పథకాలు ఎలా పనిచేస్తున్నాయండి? ఈ కోవిడ్ పరిస్థితులలో ఇబ్బందులకు గురైన పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వము ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పొందిన వారందరికీ కూడా 3 నెలల పాటు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసింది. అంతేకాకుండా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల పాటు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేశారు ఒక్కో వ్యక్తికి. అలాగే జూలై నుండి నవంబర్ వరకు 5 కిలోలు చొప్పున 10 కిలోలు ఒక్కొక్క వ్యక్తికి పంపిణీ చేశారు. ఈ ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు. ఇక ఈ ఆత్మనిర్భర్ భారత్ కింద ఎంఎస్ఎంఈలను, వీధి వ్యాపారులను ఆదుకునేందుకు భారత ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలన్నీ కూడా ఈ జిల్లాలో అమలయ్యాయి. ముఖ్యంగా ఈ వీధి వ్యాపారులను దృష్టిలో ఉంచుకొని పిఎం స్వనిధి పథకం ద్వారా జిల్లాలోని వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో బ్యాంకుల ద్వారా ఒక్కో చిరు వ్యాపారికి 10,000 రూపాయల చొప్పున రుణాలు అందజేయగా వారు తిరిగి తమ వ్యాపారాలు సజావుగా చేసుకుని జీవిస్తున్నారు. ఈ వలసలు తిరిగి గ్రామాలకు వచ్చారు. వారికి ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది ప్రభుత్వం? వివిధ ప్రాంతాలకు వలసలు వెళ్లిన వారు లాక్డౌన్ సందర్భంలో తిరిగి సొంత గ్రామాలకు చేరుకోవడం, ప్రభుత్వం వారికి కోరిన వారందరికీ పని కల్పించాలని చెప్పి ఆదేశించడంతోన వనపర్తి జిల్లాల కొత్తగా 5,837 జాబ్ కార్డులు ఇచ్చారు. 13,965 మందికి ఉపాధి హామీ పథకం కింద ఈ హరితహారము, పల్లె ప్రకృతి వనాల్లో పనులు కల్పించారు. దాంతో వారు ఉపాధిని పొందారు. రైతులు పండించిన పంటలకు కొనుగోలు ఎలా ఉందండి? పుష్కలంగా వర్షాలు కురవడము, ఈ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, భీమా ఫేజ్ 2 జూరాల ప్రాజెక్టుల నీళ్లు కాలువల ద్వారా రావడంతో పుష్కలంగా పంటలు పండించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఆయా గ్రామాల్లోని ఈఏసీఎస్లు, డిఆర్డీఏ, మెప్మా, అలాగే వ్యవసాయ మార్కెట్ యార్డ్ల ద్వారా మొత్తం 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్నంతా కొనుగోలు చేశారు. ఇది ఎంతో రైతులకు చాలా ఉపయోగపడింది. బాగుందండి. వనపర్తి జిల్లాకు సంబంధించి కోవిడ్-19 తదితర తాజా విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి బాలస్వామి గారు. ఇదండి వనపర్తి జిల్లా నుంచి బాలస్వామి గారు అందించిన కోవిడ్-19 జిల్లా వార్షిక సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా వార్షిక సమగ్ర సంపూర్ణ నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.